Welcome to the podcast, Tasi Connect with Uday Kiran. Political analyst is different in terms of like what happens, like how do they collect the data. ఓటర్ ఎవరు, ఆ ఓటర్ ఏ పార్టీని ఇష్టపడుతున్నారు, ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇది పొలిటికల్ డేటా. సో దిస్ ఈజ్ వెరీ పర్సనల్, ప్రైవేట్. Can you please explain like మీ జర్నీ టీడీపీతో ఎలా స్టార్ట్ అయింది? ఇట్ ఫెల్ట్ లైక్ ఒక రీజనబ్లీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ ఆంధ్రప్రదేశ్లో వస్తే హిందుత్వ కట్ చేయడు. కాస్ట్ ఈజ్ ఎ డామినెంట్ పుల్ డౌన్ ఫ్యాక్టర్. తెలంగాణలో ఇంకా ఉద్యమ స్పిరిట్ ఉంది. నిజంగా బీజేపీ డెవలప్మెంట్ నేరేటివ్ అంతా, బట్ నాకు ఒక ఎక్స్పీరియన్షియల్ నేరేటివ్ లేదు. హిస్టరీ అనే బుక్లో వీ సీ మోర్ ఆఫ్ ఔరంగజేబ్ రూలింగ్ ఆర్ పీపుల్ రూలింగ్, నాట్ ది యాక్చువల్ కింగ్స్. మన హిందూ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. డోంట్ యూ థింక్ దట్ దిస్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్? మీరు యాక్చువల్ కింగ్స్ అన్నారు. యాక్చువల్ కింగ్ అంటే శివాజీ ఎగ్జాంపుల్ చెప్తారు. శివాజీ ఆర్మీలో ఎంతో మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. ఇదే ఇస్లామిక్ కింగ్ ఏదైతే రిలీజన్ పాటిస్తున్నాడో వాళ్ళ సబ్జెక్ట్స్ ఆ రిలీజన్ పాటించాలని కొంతమందిని ఫోర్స్ చేయటము, ఫోర్స్డ్ కన్వర్షన్స్, టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయటం, గాడ్స్ విగ్రహాల్ని మెలైన్ చేయటము. సో దెర్ వాస్ వన్ వీడియో, ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు, హీ వెంట్ ఇంటూ వన్ రూమ్ అలాంగ్ విత్ పీకే. ఎవ్రీ వన్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ యాజ్ సీఎం సీఎం సీఎం. దాని తర్వాత లైక్ హీ బికేమ్ సీఎం. బట్ ఆల్రెడీ అవ్వక ముందే హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇదే పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? లైక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్స్కి 21 సీట్స్ గెలిచారని చెప్పారు. బట్ కొంతమంది వాళ్ళు ఏం చెప్తారంటే సిన్స్ టీడీపీ పీపుల్ అక్కడ నించోలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఒకవేళ వాళ్ళు కనుక నించొని ఉంటే లైక్ పవన్ కళ్యాణ్ ఇది కూడా గెలిచేవాడు కాదు. సో హౌ డూ యూ కాంట్రాడిక్ట్ దిస్ స్టేట్మెంట్? లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ వెన్ ఇట్ కమ్ టు ద పాలిటిక్స్? వెల్కమ్ టు ది పాడ్కాస్ట్ టాసి కనెక్ట్ విత్ ఉదయ్ కిరణ్. మీరు లైక్ హ్యావ్ బీన్ గాన్ త్రూ యువర్ వీడియోస్ లైక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్, దట్స్ వై అట్లా నాకు అనమాట. ఐ జస్ట్ ఫస్ట్ సా యువర్ పోస్ట్, దెన్ అలా లైక్ ఐ థాట్ ఐ విల్ కనెక్ట్ విత్ యూ అండ్ ఆల్. సో సిన్స్ యువర్ పొలిటికల్ అనలిస్ట్ రైట్, సో మా దగ్గర కూడా ఐఎమ్ ప్రోడక్ట్ మేనేజర్, మా దగ్గర కూడా ప్రోడక్ట్ అనలిస్ట్ అంటారు. సో హౌ పొలిటికల్ అనలిస్ట్ ఈస్ డిఫరెంట్ in terms of like what happens, like how do they collect the data and all? Could you please explain on that? ఓకే, సో ఒక చిన్న కరెక్షన్ తో స్టార్ట్ చేస్తాను. సో నేను అనలిస్ట్ని కాదు, వర్కర్ని. ఐఎమ్ పొలిటికల్ వర్కర్. రెండుకి డిఫరెన్స్ ఉంది అండ్ ఐఎమ్ కాన్షియస్లీ ఆ డిఫరెన్స్ ఎంఫసైజ్ చేయాలనుకుంటున్నాను. అనలిస్ట్ అంటే ఏంటంటే చక్కగా నేను నా ఇంటి కంఫర్ట్లో కూర్చుని ఇట్లా ఒక మంచి సోఫాలో కూర్చుని దేశం పాలిటిక్స్ గురించి మాట్లాడటం. సో అది కంఫర్టబుల్. బట్ వర్కర్ అంటే ఏంటంటే అది తెలిసి దానిలోకి దిగి దాన్ని మనం ఏం చేయగలం అని ఫిక్స్ చేయటం. సో నన్ను నేను కాన్షియస్లీ వర్కర్ లానే కన్సిడర్ చేస్తాను. సో నేను ఊరికే కూర్చుని థియరీ మాట్లాడదలుచుకోవట్లేదు. సో అది ఫస్ట్ డిస్టింక్షన్. బట్ నేను కన్సల్టెంట్గా కూడా చేశాను. సో ఐ ఆల్సో అంటే నా రోల్లో ఒక పార్ట్ అనలిస్ట్ కూడా, అంటే వర్కర్ అవ్వాలంటే అనలిస్ట్ అవ్వాలి కదా, పాలిటిక్స్ తెలియాలి. సో ఒక అనలిస్ట్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు పొలిటికల్ డేటాకి మన గవర్నెన్స్ డేటాకి డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయి, లేదు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, ఆ పాపులేషన్లో ఎంతమంది ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ జెండర్ చెందిన వాళ్ళు, ఇలాంటి డేటా అనుకోండి. గవర్నెన్స్ ఒక అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ మనకి సెటప్ ఉంది, ప్రాపర్గా డేటా సెట్స్ ఉంటాయి. వేరే పొలిటికల్ డేటా సెట్స్ ఏంటంటే అట్లా ఫార్మల్గా ఎవరు మేనేజ్ చేయరు. ఇవి మేనేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. బట్ పొలిటికల్ డేటా ఎవరు మేనేజ్ చేయాలి? ఏంటి పొలిటికల్ డేటా అంటే? సో పొలిటికల్ డేటా అంటే ఏంటంటే వీళ్ళు ఓటర్ ఎవరు, ఆ ఓటర్ ఏ పార్టీని ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఇదివరకు ఏ పార్టీలకు ఓట్ చేశారు, ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఇది పొలిటికల్ డేటా. సో దిస్ ఈజ్ వెరీ పర్సనల్, ప్రైవేట్ అండ్ ఆల్సో అబ్స్ట్రాక్ట్. ఎవరికి కనిపించదు, అట్లా వేగ్గా ఉంటుంది. సో పొలిటికల్ కన్సల్టింగ్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటంటే అసలు ఆ డేటా సెట్స్ని క్రియేట్ చేయడమే చాలా కష్టం. నేను చెప్పినట్టు అడ్మినిస్ట్రేటివ్ డేటా సెట్స్ మీకు ఉంటాయి, మీరు వాటిని తీసుకుని అనలైజ్ చేసేయగలరు. బట్ పాలిటిక్స్లో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ గ్రౌండ్ జీరో, విల్ బీ క్రియేటింగ్ డేటా. విల్ బి 2 or
3 varieties of data sets. సో ఫస్ట్ ఏంటంటే హిస్టారికల్ డేటా, అంటే మనకి ఎలక్షన్ కమిషన్ వీళ్ళు బూత్ లెవెల్లో ఏ పార్టీకి లేదా ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది ఇస్తారు. సంథింగ్ కాల్డ్ ఫార్మ్ 20 విచ్ ఇస్ రిలీజ్డ్ ఫర్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. దానిలో డేటాని రిలీజ్ చేస్తారు. అంత పీడిఎఫ్ ఫార్మాట్ లో యూ హావ్ టు స్క్రేప్ గెట్ దట్ ఇంటూ ఎన్ ఎక్సెల్. సో దట్స్ ఫస్ట్ పార్ట్. బట్ అది హిస్టారికల్. అంటే 2019 ఎలక్షన్ లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఈ పర్టికులర్ కాలనీలో ఈ బూత్ లో ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డాయనేది తెలుస్తుంది. బట్ 19 లో అయింది 24 లో అవ్వక్కర్లేదు, 24 లో అయింది 27 లో 25 లో కూడా అవ్వక్కర్లేదు. లైక్ ఇన్ వీక్స్ పర్సెప్షన్ చేంజ్. సో దాన్ని కరెంట్ డేటాతో మ్యాచ్ చేసుకుంటాం. So how do you do that? The first segment in that is political intelligence gathering. Okay. So ఇప్పుడు suppose you are one of my team member, I would send you to that colony. ఆ కాలనీకి వెళ్ళండి, ర్యాండమ్ గా ఒక 10 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే టీ కొట్టు వాళ్ళతో మాట్లాడండి, లేకపోతే కొద్దిమంది ఎవరైనా అంటే చిన్న క్లినిక్ రన్ చేస్తున్న డాక్టర్ ఉంటే మాట్లాడండి, లేకపోతే ఒక కూరల బండి వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడండి, ఒకళ్ళిద్దరు హౌస్ హోల్డ్స్ తో మాట్లాడండి. నాకు ఒక రిప్రజెంటేటివ్ శాంపిల్, ఒక 15-20 మంది గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు ఏంటి, ఇప్పుడు 1000 మంది శాంపిల్ నాకు ఆ బూత్ లో ఉంటే ఒక 20-30 మంది నేను వినడానికి ప్రయత్నిస్తాను. 20-30 ఈజ్ వెరీ బిగ్ నెంబర్, ఎందుకంటే అంత డేటా గ్యాదరింగ్ దాని ప్రాసెసింగ్ చాలా కష్టం. బట్ అందాజాగా వీ విల్ కలెక్ట్, బట్ దట్ ఈస్ స్టిల్ క్వాలిటేటివ్ డేటా. అంటే ఇప్పుడు నేనేమంటా, నాకు రైతు బంధు రాలేదు, సో నాకు ప్రభుత్వం నచ్చలేదు. ఇంకొకళ్ళేమో నాకు స్త్రీ శక్తి అంటే ఫ్రీ బస్ పథకం నచ్చలేదు, అందుకని నేను ఈ గవర్నమెంట్. బట్ అంటే ఎక్కువ ఒపీనియన్ డ్రివెన్ గా ఉంటుంది. సో దేర్ ఈస్ ఎ థర్డ్ లేయర్ కాల్డ్ సర్వే, వేర్ యు గో ఇంపర్సనేట్ ద డేటా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే వీలైనంత క్యాజువల్ క్వశ్చన్స్, ఇది వరకు ఏం వేశారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మీకేం నచ్చింది, ఇప్పుడే ఎలక్షన్ జరిగితే ఎవరికి ఓటేస్తారు, ఎమ్మెల్యే నచ్చారా. సో ఈ 3 layers ఆఫ్ డేటాని ట్రయాంగులేట్ చేసి, అంటే యూ జస్ట్ బ్రింగ్ ద డేటా సెట్స్ టుగెదర్ and then apply your intelligence on that. Evaluate. So that is how you make a sense of one constituency. So in Andhra Pradesh there are 175 such constituencies. సో ఈ డేటా సెట్స్ అన్నిటిని జనరేట్ చేసుకొని కాన్స్టెంట్ గా ఫీల్డ్ లో లీడర్స్ తో మాట్లాడుతూ డేటా సర్వీస్ డేటా తెప్పించుకుంటూ హిస్టారికల్ డేటా ఈ ట్రయాంగులేషన్ చేసుకుంటూ ఇంటెలిజెన్స్ జనరేట్ చేస్తాం. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ లైక్ మీ జర్నీ టీడీపీతో ఎలా స్టార్ట్ అయింది? ఈ పార్ట్ మీద నేను కొంచెం టైమే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సఫిషియెంట్ గా నేను ఇదివరకు దీన్ని డీల్ చేశాను. సో టీడీపీకి ముందర నేను TV9 లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే డెవలప్మెంట్స్ జరుగుతున్నాయో, బీట్ 3 క్యాపిటల్ సడన్ గా అనౌన్స్ చేయడం కానివ్వండి, ఫినాన్షియల్ డిస్ట్రెస్ గురించి వస్తున్న రిపోర్ట్స్ కానివ్వండి, క్యాగ్ రిపోర్ట్ కానివ్వండి, ఎక్స్ట్రీమ్ కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్ ఫెల్ట్ లైక్ ఒక రీజనబ్లీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ ఇప్పుడు ఆంధ్రాలో యాక్ట్ చేయాలి అనే మొమెంట్ లాగా నాకు అది అనిపించింది బ్యాక్ ఇన్ 2021-22. సో ఆ టైంలో టీడీపీ ఒక కన్సల్టింగ్ ఫర్మ్తో వర్క్ చేస్తుంది. సో నేను వాళ్ళ ద్వారా టీడీపీ పార్టీకి పరిచయం అయ్యాను. తర్వాత నన్ను పార్టీలో ఉండే మొత్తం ఈ బ్యాక్ ఆఫీస్ సెటప్ చేయమన్నారు, పొలిటికల్ బ్యాక్ ఆఫీస్. సో ప్రోగ్రామ్స్ కమిటీ అని టీడీపీలో ఒక వింగ్ ఉంటుంది, దాన్ని చైర్ చేశాను. Got it. So one last question I want to ask related to TDP. Sure. So since you work closely with Chandrababu Naidu garu, right. So what is that one value or principle that every youth should take from him? Listening. Okay. He listens deeply. Okay. He understands issues. Got it. ఆయనకు ఒకటి తెలియకపోతే ఇది తెలీదు అంటారు, ఆ తెలిసిన ఎక్స్పర్ట్ ని పిలిపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దట్ I think because of the 2-year work with him, I have substantially learned many issues. So on that attribute, I really respect sir. Before going to the next topic, like I just want to focus on one question. So mana Indian political system చూస్తే we have south and we have north. Why do you think that only regional parties are ruling south? What is that one particular thing that national parties are missing to gain the voters' trust in South, especially in South India? I do not think so, because యూపీలో కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఈవెన్ మహారాష్ట్రలో, వెస్ట్ బెంగాల్లో, ఇవన్నీ రీజనల్ పార్టీస్. మెనీ ఆఫ్
నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా రీజనల్ ఐడెంటిటీ డ్రివెన్ పార్టీని, ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ఫర్ దట్ మ్యాటర్, పంజాబ్లో ఎస్ఐడి కానివ్వండి, అఫ్ కోర్స్ దే మే నాట్ బీ ఇన్ పవర్ రైట్ నౌ, బట్ దెర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ నార్త్ ఇండియాలో, వెరీ మచ్ లైక్ సౌత్ ఇండియా. సో ఈ నార్త్ సౌత్ డివైడ్ పొలిటికల్లీ ఎంత ప్యాన్ అవుట్ అవుతుంది, లైక్ నేను అనెక్డోటల్గానే చెప్పగలను, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మేబీ నాకు అనిపిస్తుంది హిందీ బెల్ట్లో ఇప్పుడు ఏదైతే మీరు మాట్లాడుతుంది బీజేపీ డామినెన్స్ రావడం కానివ్వండి, బీజేపీ ఇన్రోడ్స్ చేయడానికి 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, అక్కడ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్ ఉంది కొన్ని హిందీ హార్ట్లాండ్లో, బీహార్ కానివ్వండి, యూపీ కానివ్వండి, ఇది వరకు పాకెట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ కానివ్వండి, సమ్ పాకెట్స్ ఆఫ్ బీమారు స్టేట్స్ అనేవాళ్ళు. ఇప్పుడు అన్ని బీమారు లేవు, రాజస్థాన్ ఈజ్ రియలీ రైజింగ్, బట్ డీప్ పాకెట్స్ ఆఫ్ దీస్ దేర్ ఈస్ ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్నెస్. బీజేపీ వచ్చాక ఏంటంటే షిఫ్టెడ్ ద నేరేటివ్ ఫ్రమ్, నేరేటివ్ని షిఫ్ట్ చేయడం కన్నా చెప్పాలి, గవర్నెన్స్లో కొన్ని ఇన్ఎఫిషియన్సీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేశారు. సో నిజంగా లాస్ట్ మైల్ డెవలప్మెంట్ రీచ్ అవుతుంది. If someone wants a gas cylinder, there will be a gas cylinder to that extent. ఇది స్టిల్ అనెక్డోటల్, ఎందుకంటే చాలా మంది యాక్టివిస్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు దీంతో డిబేట్ చేస్తారు. నిజంగా బీజేపీ డెవలప్మెంట్ నేరేటివ్ అంతా ఫాల్స్ నేరేటివ్ అంటారు, బట్ నాకు ఒక ఎక్స్పీరియన్షియల్ నేరేటివ్ లేదు కాబట్టి, అండర్స్టాండింగ్ లేదు కాబట్టి, బేస్డ్ ఆన్ వాట్ ఐ రీడ్, ఐ బిలీవ్ దే ఆర్ ఏబుల్ టు డెలివర్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్ టు ద లాస్ట్ మైల్ అండ్ రియల్లీ వెల్. ఉత్తరప్రదేశ్ గురించి కూడా రీసెంట్లీ ఎకానమిస్ట్లో ఒక ఆర్టికల్ వచ్చింది, వాళ్ళు చెప్తాను ద నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ యూపీలో వేసింది కూడా ఇస్ మ్యాసివ్. లైక్ యూపీ హ్యాస్ నాట్ సీన్ దట్ ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్. సో అంత డెవలప్ చేయగలిగారు, దట్స్ వన్ రీజన్ విచ్ రీజనల్ పార్టీస్ కుడ్ నాట్ డూ. అండ్ రెండోది ఏంటంటే, ఏదైతే ఈ హిందుత్వ రైట్ వింగ్ పాలిటిక్స్ ఉందో దానికి నార్థన్ బెల్ట్స్లో ఒక న్యాచురల్ అఫిలియేషన్ ఉంది. బీట్ అక్కడ టెంపుల్స్ ఉండటం కానివ్వండి, అండ్ వీళ్ళ నేరేటివ్ ఎక్కువ హిందూస్థాన్. సో ఆ ఎక్స్ట్రీమ్ ఐడియాలజికల్ ఎఫిలిటీ నార్త్లో చూసినంత సౌత్లో అయితే నేను చూడను. అంటే సౌత్లో కూడా ఇప్పుడు చూస్తున్నాను, దట్ ఈస్ వెరీ వరింగ్, చాలా బాధ పెట్టే విషయం అది. బట్ నార్త్లో ఉన్నంత స్ట్రెంగ్త్ సౌత్లో. అండ్ మూడో రీజన్ మేబీ ఇక్కడ రీజనల్ ప్లేయర్స్ ఆర్ స్టిల్ వెరీ స్ట్రాంగ్. వీళ్ళ ఐడెంటిటీకి వాళ్ళ ఐడెంటిటీకి ఒక మిస్ మ్యాచ్ ఉంది. అట్లీస్ట్ రీజనల్ పార్టీస్ అండ్ సదర్న్ స్టేట్స్లో కాస్ట్ ఈక్వేషన్స్కి, నార్దర్న్ కాస్ట్ ఈక్వేషన్కి అసలు ఫిట్ ఉండదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో వస్తే హిందుత్వ కట్ చేయదు, మన కాస్టే కట్ చేస్తుంది. సో కాస్ట్ ఈజ్ ఏ డామినెంట్ పుల్ డౌన్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి. తెలంగాణలో ఇంకా ఉద్యమ స్పిరిట్ ఉంది వెరీ స్ట్రాంగ్లీ. సో బీజేపీ ఐడియాలజీ అంత స్ట్రాంగ్గా వెళ్ళటానికి ఐ డోంట్ సీ స్కోప్ తెలంగాణలో, బట్ ఫర్ ఫ్యూ అర్బన్ పాకెట్స్. నెక్స్ట్ తమిళనాడులో ద్రవిడియన్ ఐడెంటిటీకి బీజేపీ చెప్పే హిందుత్వ ఐడెంటిటీకి అసలు మ్యాచ్ ఉండదు. వీళ్ళ వర్జన్ ఆఫ్ తమిళ్ నేషనలిజం డిఫరెంట్, వాళ్ళు చెప్పే హిందూ బేస్డ్ నేషనలిజం డిఫరెంట్. అంటే ఎలా అంటే, లైక్ బికాస్ బోత్ రిలేట్ టు హిందూయిజం ఓన్లీ, లైక్ ఇప్పుడు మీరు we will discuss that just after I finish Kerala and Karnataka. So కేరళకి వచ్చేసి ఇట్స్ ఏ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్, బీట్ యూడిఎఫ్ ఆర్ ఎల్డిఎఫ్, ఇట్స్ లైక్ కమ్యూనిస్ట్ దీనిలోనే ఉంటుంది. ఒక్క కర్ణాటకలోనే వెస్టర్న్ కర్ణాటకని, కోస్టల్ కర్ణాటకలో ఉన్న హిందూ ఇష్యూస్ని అండ్ ఐ థింక్ లింగాయత్స్ కన్సాలిడేషన్ డ్యూ టు యడ్యూరప్ప, ఆ వర్క్ జరిగింది కాబట్టి కర్ణాటకలో బీజేపీ కుడ్ కమ్. ఆల్టర్నేటివ్గా బీజేపీ కాంగ్రెస్ పవర్ ఉంటుంది విత్ స్ట్రాంగ్ లీడర్ లైక్ యడ్యూరప్ప. అండ్ ఆల్సో జనరల్ సెక్రటరీ లైక్ బిఎల్ సంతోష్. సో there's lot of deep work around coastal కర్ణాటక. సో ఇది ప్రాబ్లం రాదర్ దాన్ రీజనల్ పార్టీ, నేషనల్ పార్టీ కన్నా. సో ఇక్కడ క్లీవేజెస్కి వాళ్ళ నేరేటివ్కి చాలా మ్యాసివ్ మిస్ మ్యాచ్ ఉంది. సో కమింగ్ టు నేషనలిజం, అంటే హిందూ నేషనలిజం ఏంటి, ద్రవిడియన్ నేషనలిజం ఏంటి. సో ఫండమెంటల్స్ ఫస్ట్ హిందూ నేషనలిజం ఏంటి అంటే,
ఆర్ మేబీ ఒక స్టెప్ బ్యాక్ వెళ్దాం. Hmm. హిందూ నేషనలిజం కన్నా ఒక స్టెప్ వెనక్కి వెళ్తే అసలు బీజేపీ అట్లీస్ట్ లాస్ట్ 10-15 years లో మన చుట్టూ నేరేటివ్ చాలా చేంజ్ అయింది. అంటే లైక్ Definitely. లాట్ ఆఫ్ చాలా ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. నెహ్రూ బ్యాడ్, గాంధీ బ్యాడ్ ఒక సైడ్, ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ కాశ్మీర్ రాంగ్, పాకిస్తాన్ రాంగ్ ఒక సైడ్, నెక్స్ట్ వీళ్ళు వచ్చాకే అసలు టెర్రరిస్ట్ ని అంతం చేస్తున్నారు. మిలిటరీ స్పెండింగ్ పెరిగింది ఒకవైపు, డెవలప్మెంట్ పెరిగింది ఒకవైపు, మన పద్ధతులు, మన రాముడి ఆలయం వచ్చాయి అన్ని ఒకవైపు. సో మెనీ థింగ్స్ వినిపిస్తున్నాయి కదా. ఐఎమ్ నాట్ రాంగ్ ఇందులో. కరెక్ట్. అంటే మన వాట్సాప్ లో కూడా వచ్చేసాయి, మన Exactly. ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఇంతవరకు అవును. ఇది వరకు ఇంత పొలిటిసైజేషన్ లేదు. లేదు. సో ఈ పొలిటిసైజేషన్ ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. Hmm. సో ఇది రెండిటిగా చూద్దాం మనం దీన్ని. ఓకే. ఒకటేమో హిందువులు అందరూ ఒకటి, Hmm. మనం కలిసికట్టుగా ఉంటేనే ఇండియా ముందరికి వెళ్తుంది. అవును. ఇది ఇండియన్స్ అందరూ ఒకటి కాదు, హిందువులు అందరూ ఒకటి. కరెక్ట్. నెక్స్ట్ రెండో సైడ్ ఏంటంటే ఇది వరకు వచ్చిన ప్రభుత్వాలు Hmm. హిందువులని అణగదొక్కేశాయి. హిందువుల మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన రాజ్యాంగంలో కానీ, మన చట్టాల్లో కానీ, చట్టసభల్లో కానీ వినిపించలేదు. అందువల్లే హిందువులు వెనక్కి వెళ్ళారు. సో Okay. దీనికి ఒక సైడ్ ఇదేంటి అంటే వాళ్ళు మైనారిటీస్ ని ముందర పెట్టారు కాబట్టే మనం వెనక్కి వెళ్ళాం. ఒకటేమో పాజిటివ్ గా మనం Correct, కలుద్దాం, correct. కలిసి ముందరికి వెళ్దాం, ఎవరు కాదనరు కదా, Correct. గ్రేట్. కానీ మనం కలిసి ఉండాలంటే మనకి కొంతమంది విలన్స్ ఉన్నారు, Hmm. వీళ్ళ వల్లే మనం కలిసి లేము ఇన్నాళ్ళు. ఈ విలన్స్ ని పక్కన పెడితే మనం కలిసి ఉంటాం. So is it a trap or like it's a strategy? I mean, done by the political parties. ఇట్ ఈస్ ఎ వెరీ కాన్షియస్ ఐడియాలజీ, Okay. వెరీ స్ట్రాంగ్ కాన్షియస్ గా చేస్తున్న ఐడియాలజికల్ వర్క్. నో టూ వేస్ అబౌట్ ఇట్. Got it. దాని ఐడియాలజికల్ రచయితలు Hmm. సావర్కర్ అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది హెడ్గేవర్, గోల్వల్కర్, సో ఆర్ఎస్ఎస్. Yeah. ఆ సంఘ్ నుండి వచ్చిన పొలిటికల్ ఆర్మ్ బీజేపీ. Got it. సో మనలో చాలా మంది ఉండొచ్చు మనకి, అరే ఎల్పిజి సిలిండర్ ఇస్తున్నారు కదా, Hmm. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ లో రోడ్లు వేస్తున్నారు కదా, ఆ బాహుబలిలని, ఆ క్రైమ్ చేసే నెట్వర్క్స్ అందరినీ చంపేశారు కదా, No. మరి ఏంటి తప్పు యోగికి సపోర్ట్ చేస్తే? తప్పు లేదు, Correct. మంచి చేద్దాం. Hmm. కానీ మేము మంచి ఎందుకు చేస్తున్నాం? మనం ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవాలి కాబట్టి మంచి చేస్తున్నాం. Correct. ఈ హిందూ రాష్ట్రం ఏర్పరచుకోవడం కోసం కొద్దిమందిని విలన్లను చేస్తున్నాం. Correct. ఆ విలన్లను ఎందుకు చెయ్యాలి? అది నా ప్రశ్న. Okay. వీళ్ళని విలన్స్ చేయకుండా Can't we do it? కాంట్ వి డూ ఇట్? మనం ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, మైనారిటీస్ని విలన్స్ చేయకుండా ఔరంగజేబ్ చేసిన డిస్ట్రక్షన్ గురించి, బాబర్ చేసిన డిస్ట్రక్షన్ గురించి, గోరీ, తుగ్లక్ వాళ్ళు డిస్ట్రక్షన్ చేశారండి, ఓకే. ఇంకా ఎన్నాళ్ళు దానిలో కొట్టుకుంటాం? మీరు డెవలప్మెంట్ చేస్తున్నారుగా, ఇలాగే డెవలప్ చేయండి. నాకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చింది. Sure. ఇప్పుడు సో మనం స్కూల్ టెక్స్ట్ బుక్స్లో చదువుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఫస్ట్ ఇన్ సోషల్ స్టడీస్ హిస్టరీ అనే బుక్లో వీ సీ మోర్ ఆఫ్ ఔరంగజేబ్ రూలింగ్ ఆర్ ఎనీ అదర్ పీపుల్ రూలింగ్, నాట్ ది యాక్చువల్ కింగ్స్. మన హిందూ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చాలా తక్కువ ఉంటుంది, వీళ్ళ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. డోంట్ యూ థింక్ దట్ దిస్ నీడ్ టు బి బ్యాలెన్స్డ్? ఫస్ట్ నేను ఒక్క క్వశ్చన్ అడిగి, మీరు యాక్చువల్ కింగ్స్ అన్నారు, యాక్చువల్ కింగ్ అంటే యాక్చువల్ కింగ్ ఇన్ ద సెన్స్ లైక్ హూ, అంటే మన ఇండియన్ కంటెక్స్ట్లో కూడా వీ హ్యావ్ అశోక కావచ్చు, చోలాస్ కావచ్చు, పల్లవాస్ కావచ్చు, వాళ్ళ గురించి మనకి నెరేటివ్ మామూలు అనేది చాలా తక్కువ ఉంటుంది సోషల్లో, ఎస్పెషల్లీ హిస్టరీ. దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఔరంగజేబ్ ఎలా చేశారు, బాబర్ ఎలా చేశారు అని. డోంట్ యూ థింక్ దిస్ షుడ్ బి బ్యాలెన్స్డ్? అశోక గురించి నేను చాలా చదివాను. మరి చిన్నప్పటి నుండి ఒక పాపులర్ సేయింగ్ ఉంటుంది, అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాను అని, కాలువలు తవ్వించాను. గాట్ ఇట్. నెక్స్ట్ చోళాస్ ది గ్రేటెస్ట్ సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్, ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ సౌత్ ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ అంటారు చోళాస్ది. పల్లవాస్ గురించి, మన కాకతీయుల గురించి, శాతవాహనుల గురించి, శాతవాహనులు బుద్ధిస్ట్కి ఎలా సపోర్ట్ చేశారు, దీని అంతటి గురించి చదివాం. మేబీ ఐ హ్యావ్ ఎ బెటర్ సోషల్ సైన్స్ టీచర్. But you are right. 300 years I think they have
రూల్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1500 నుండి 1800 మనకి బ్రిటిష్ ఎంపైర్ స్టార్ట్ అయ్యే వరకు కన్సాలిడేట్ అయింది ఒక ఇస్లామిక్ రూల్ ఫ్రమ్ గోరి గజ్నీ నుండి ఆల్మోస్ట్ షా, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, హీ సమ్ షా, ఆయన వెళ్ళిపోయేదాకా 1857 రివోల్ట్ టైంలో బహదూర్ షా జాఫర్. సో లైక్ హీ వాజ్ ద కింగ్. అప్పుడు దాకా కన్సాలిడేటెడ్ 300-350 years పీరియడ్. ఇట్స్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. అండ్ మనకున్న రూలర్స్కి ఈ అప్పుడు దాకా ఉన్న రూలర్స్కి ఈ ఇన్వేట్ చేసి వచ్చిన రూలర్స్కి ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఇవన్నీ చిన్న చిన్న కింగ్డమ్స్ మీరు చెప్పినట్టే, రైట్? కింద చోళాస్, చేరాస్, పాండ్యాస్ ముగ్గురు ట్రైపార్టైట్ గొడవ జరుగుతుండేది. ఇక్కడ చాళుక్యాస్ ఆఫ్ బాదామికిను వెస్ట్ నుండి మరాఠా రూలర్స్ కి గొడవలు జరుగుతూ ఉండేది. నెక్స్ట్ ఇక్కడ వేంగి చాళుక్యాస్ కి పైన బెంగాల్లో ఉండే వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ సెంట్రల్ ఇండియాలో కూడా కాకతీయాస్, శాతవాహనాస్ కాన్ఫ్లిక్ట్. సో ఇందులో నేను టైం పీరియడ్ అటు ఇటు చెప్పిన చిన్న 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 కింగ్డమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో దేర్ నో వన్ సెంట్రల్ ఎంపైర్. అలా ఒక సెంట్రల్ ఎంపైర్ పెట్టింది తీసుకురాగలిగింది అశోక టు ఎ గుడ్ ఎక్స్టెంట్. మగధన్ ఎంపైర్ని ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ వరకు, ఇటు చివరి వరకు సెంట్రల్ ఇండియా వరకు రాగలిగారు ఎంపైర్. ఆల్మోస్ట్ హాఫ్ ఇండియా అప్పుడు కూడా కిందకి రాలా, సౌత్ రాలా. సో అందుకని అశోకన్ ఎంపైర్కి చాలా టైం ఇస్తారు, డిస్కస్ చేస్తారు. బట్ అది ఓన్లీ అశోకానే చేశారు. అశోక ఏం చేశాడు ఆ తర్వాత అంత ఎంపైర్ ఎక్స్పాన్షన్ చేసి ఇది కాదు ఒక రాజు పర్పస్, ఇంతమందిని నేను చంపి నేను ట్యాక్స్లు కలెక్ట్ చేసి చేసేది ఏంటి అని ఆయన గివప్ చేసి బుద్ధిజంకి వెళ్ళిపోయాడు. సో ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హిందుత్వ సంఘ్ వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే శివాజీ, మహారాణా ప్రతాప్ ఎగ్జాంపుల్. శివాజీ ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక హిందూ రాజ్యాన్ని నిలబెట్టారు మరాఠాస్ అని చెప్పి. సో మరాఠా కింగ్డమ్ కూడా మనకి ఈస్ట్ రాలేదు, సౌత్ రాలేదు. సో మహా అయితే కొంచెం నార్త్ వెస్ట్ కవర్ చేశారు, మిడ్ వరకు. చాలా మంది వాళ్ళకి ఎవరైతే సామంతుల్లాగా ఉన్నారో, హోల్కర్స్, ఇండోర్ లో ఉండే వాళ్ళు, సింధియాస్, వాళ్ళకి మరాఠాస్కి చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి. అండ్ మరాఠా ఎంపైర్ గురించి మనకి సంఘ్ చెప్పే ఇంకొక పాయింట్ ఏంటంటే శివాజీ ఈజ్ ఎ ట్రూ హిందూ ఐకాన్ అని చెప్తాడు. కానీ శివాజీ గురించి, శివాజీ ఆర్మీలో ఎంతో మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, శివాజీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ లిబరల్. సో మనకి ఈ మిస్రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అంటే మన టెక్స్ట్ బుక్స్ చెప్పలేదు అన్నది, అందులో ఒక పార్ట్ సత్యం, ఒక పార్ట్ సత్యం కాదు. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంటంటే అది ఓన్లీ నేరేటివ్. మన బుక్స్ ఏమి అంత బయాస్డ్గా లేవు. కానీ బయాస్డ్గా ఎందుకు ఉన్నాయి అనిపిస్తాయి అంటే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇన్వేడ్ చేశారు, దేవాలయాన్ని కొట్టేశారు, ఒక కొత్త ఆర్కిటెక్చర్ అంటే కొత్తవన్నీ తెచ్చేశారు. ఈ దేశంలో అప్పటిదాకా కొన్ని పద్ధతులు కొన్ని అంటే పద్ధతులు అంటే అందరికీ ఒకటే సెంట్రల్ పద్ధతి లేకపోవచ్చు, లోకల్ పద్ధతులు వేరు ఉన్నాయి. కానీ వీళ్ళు వచ్చి ఒక సెంట్రల్ రిలీజియన్ అనేది, ఇదే ఇస్లామిక్ అంటే కింగ్ ఏదైతే రిలీజియన్ పాటిస్తున్నాడో వాళ్ళ సబ్జెక్ట్స్ ఆ రిలీజియన్ పాటించాలని కొంతమందిని ఫోర్స్ చేయటము, ఫోర్స్డ్ కన్వర్షన్స్, నెక్స్ట్ టెంపుల్స్ ని డిస్ట్రాయ్ చేయటం, హిందూ గాడ్స్ విగ్రహాల్ని మెలైన్ చేయటము, ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ చేసిన పాపం ఏంటంటే, నాకు తప్పు అని కూడా అనకూడదు, బ్రహ్మ పాపం ఏంటంటే దీనంతా చక్కగా దాచిపెట్టేశారు అనమాట. ఎందుకు దాచిపెట్టారంటే హిందూ ముస్లిమ్స్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేయడానికి, ఆ పాయింట్ని ప్రూవ్ చేయడానికి వీళ్ళు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఎన్నిటినో క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ లాగా చూపించారు. అంటే వాళ్ళు వచ్చారండి, ఇండియాలో టెంపుల్స్ని దోచుకున్నారండి, కానీ కేవలం నగల కోసం దోచుకున్నారండి. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే నిజంగానే వాళ్ళు నగల కోసం దోచుకున్నారు. నేను హిస్టరీకి వెళ్ళి నేను చెప్పలేను, నేను హిస్టరీ ఎక్స్పర్ట్ని కూడా కాదు. బట్ నేను అంటుంది ఏంటంటే, మనం నేరేటివ్ని ఒకలాగే చెప్తే కానీ సెంటిమెంట్స్ వేరేగా ఉన్నాయి కదా. పీపుల్ సెంటిమెంట్స్ ఏమున్నాయి, కాదు వాళ్ళు వచ్చి మన దేవుళ్ళని, దేవతల విగ్రహాలు తలలు నరికేశారు, అది ఎక్నాలెడ్జ్ చెయ్యండి. మనం ఏమడుగుతున్నాం, వాళ్ళు తప్పు అని మనం అనట్లా, పాస్ట్లో వాళ్ళు చేసింది తప్పని, అది అలా చేశారు అని చెప్పండి అని అడుగుతున్నారు. అది కూడా చెప్పాలి. సో మన హిస్టారియన్స్ చాలా మంది కమ్యూనిస్ట్ హిస్టారియన్స్ అవడం వల్ల వాళ్ళు ప్రతి ప్రాబ్లమ్ని క్లాస్ కాన్ఫ్లిక్ట్ లాగా చూసారంటే, ఒక స్టేట్
స్టేట్ అంటే రాజ్యము, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు, వీళ్ళిద్దరి మధ్య నలిగే సంఘర్షణ ప్రతిదీ ఆర్థిక సంఘర్షణే అవుతుంది అన్నట్టే చూశారు. బట్ అది ఐడెంటిటీ అవ్వచ్చు, అది మతపరమైన సంఘర్షణ అవ్వచ్చు అనేది వాళ్ళు ఎక్కడ చెప్పలేదు. సో ఈ కంప్లైంట్ ఆన్ ఇండియన్ హిస్టారియన్స్ చాలా తీవ్రంగా ఉంది అండ్ అది వ్యాలిడ్ అని కూడా నేను అంటాను. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ లైక్ వై డూ వీ సీ దిస్ రిలీజియన్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ యాజ్ క్రియేటింగ్ ఏ chaos between people? Like అప్పటిదాకా ఇద్దరు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. When this religion coming to politics, completely the tangent changes. Why do you think? అని నాకు అనిపిస్తుంది, మనకి రిలీజియన్ గురించి అసలు ఓపెన్ డైలాగ్ లేదు ఇండియాలో. ఇప్పుడు ఎవరి రిలీజియన్ వాళ్ళకి గొప్ప, ఎందుకంటే అది వాళ్ళ ఫెయిత్ కాబట్టి. ఫైన్, నీకు పక్క రిలీజియన్కి కొన్ని టచ్ పాయింట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే అందరం కలిసి ఉండాలి, ఒక హిస్టరీ కూడా ఉంది మనకి మళ్ళీ. సో మనకి టచ్ పాయింట్స్ ఉంటాయి. ఆ టచ్ పాయింట్స్లో కొన్ని పెయిన్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని గుడ్ పాయింట్స్ ఉంటాయి. అంటే అందరూ కలిసి, హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసి అచీవ్ చేసినవి ఉన్నాయి, అందరూ కలిసి కొట్టుకొని తగలబెట్టుకున్నవి ఉన్నాయి. సో మనం దీని గురించి మాట్లాడతాం, దీని గురించి మాట్లాడడం. సో అంటే ఏంటంటే ఇంట్లో ఒక ఇద్దరికి గొడవ అయితే ఆ గొడవ గురించి మాట్లాడకపోతే ఆ గొడవ పోయినట్టే అనుకుంటాం. కానీ అలా కాదు కదా, గొడవ గురించి ఓపెన్గా మాట్లాడాలి ఫస్ట్. సో ఓకే, ఇప్పుడు హిందూస్కి ఇది వరకు ఉన్న ముస్లిం రూలర్స్ ఇన్వైట్ చేసి హిందూ దేవాలయాలను కొట్టేశారని గ్రీవెన్స్ ఉంది హిందూస్కి. రీసెంట్గా నేను ఒక ఆయనది యూట్యూబ్లో చూస్తున్నాను, ఒక వెరీ పాపులర్ హిందూత్వ సంఘ్ స్పీకర్. ఆయన అంటున్నారు, ఒక్క అయోధ్యనే కాదు 40,000 దేవాలయాల్ని అలాగే సాధించుకుంటాము అని. ఓకే ఫైన్, ఎలా సాధించుకుంటాము? గొడవలా లేక అంటే ఓకే ఏంటి మాస్కులు కొట్టేస్తామా, మాస్కులన్నిటినీ పడగొట్టేసి సాధించుకుందామా, లేదా మాస్కుల్లో ఆ దేవుళ్ళని ఖాళీ చేసేసి మన దేవుళ్ళని పెట్టమందామా? అంటే ఎలా సాధించుకుందాం? ఓకే గొడవ పడతాము, ఎలాగోలా సాధించుకుంటారు. ఆ తర్వాత ఏంటి? అప్పటిదాకా దాన్ని నమ్ముతున్న వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాం? అసలు వాళ్ళని ట్రీట్ చేయం, వాళ్ళు వద్దాం మనకి, వాళ్ళు ఏమనుకుంటున్నారు విందామా? సో ఈ డిఫరెన్సెస్ గురించి ఏమైందంటే, ఒక సైడ్ ఓకల్గా అగ్రెసివ్గా మాట్లాడడం నార్మలైజ్ అయిపోయింది. దీనికి ఏవైతే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయో, ఇప్పుడు చాలా మంది న్యూట్రల్ హిందూస్ ఉండొచ్చు, మోడరేట్ హిందూస్ ఉండొచ్చు. వాళ్ళకేంటి, అబ్బా ప్రతి చోటకి వెళ్ళి అలా గొడవలు పెట్టుకోకండి, ఇప్పుడు ఎందుకు ఆ 40,000 దేవాలయాలు రాకపోతే ఏంటి, నా రాముడు నా ఇంట్లో ఉన్నాడు కదా, నేను పూజ చేసుకుంటా కదా, ఇప్పుడు మీరు వెళ్ళి సాధించేది ఏంటి అనే హిందువులు చాలా మంది ఉన్నారు. కానీ మీ గొంతులేం వినిపించవు, ఎందుకంటే మనకి డిబేట్కి స్పేస్ లేదు కాబట్టి. ఎప్పుడైతే ఒక డైలాగ్కి స్పేస్ క్రియేట్ చేస్తామో అప్పుడు అందరూ వచ్చి మాట్లాడగలుగుతారు. ఎప్పుడైతే ఈ స్పేస్ లేదు, గొంతు ఉన్నవాడిదే ఆధిపత్యం, వాళ్ళే గట్టిగా మాట్లాడతారు అనే స్పేస్ వచ్చిందో, అందరు ఒపీనియన్స్ గాసిప్లోకి వెళ్ళిపోతాయి. మన వాట్సాప్ గ్రూప్స్లో మనం చూసినట్టు, కింద యూట్యూబ్ కామెంట్స్లో చూస్తున్నట్టు, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకున్నట్టు. సో అప్పుడు పోలరైజేషన్కి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నేను ఐ థింక్ నా 2010లో అనుకుంటాను, అయోధ్య టెంపుల్ గురించి ఒక కాంట్రవర్సీ జరుగుతుంటే నా క్లాస్లో ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు. నేను తన్ని డైరెక్ట్గా అడగలేకపోయాను అతను ఎలా ఫీల్ అవుతాడు అని. నేను తనకి జీమెయిల్లో పింగ్ చేశాను, నీకు ఎలా అనిపిస్తుంది, మీ మాస్క్ అట కదా, దాన్ని మరి కొట్టేశారట 92లో హిందూస్, మరి నీకేమనిపించింది అని. సో తను నాతో అన్నాడు, ఐ థింక్ ఇదివరకు మీ టెంపుల్ అనుకుంటా అది, మా వాళ్ళు వచ్చేసి దాన్ని మేబీ మాస్క్ కొట్ చేసినట్టున్నారు అందుకని. సో అతనికి తెలీదు, నాకు తెలీదు, చాలా చిన్నవాళ్ళం ఆ ఏజ్లో, ఏమి హిస్టరీ కూడా తెలీదు. సో నేను అనుకుంటా అన్నాను, అతను అనుకుంటా అన్నాడు, బట్ ఒక కనీసం అలా మాట్లాడుకోగలిగాం. ఇప్పుడు అలా మాట్లాడుకోలేకపోతున్నాం. మా ఇద్దరి డౌట్స్ని రిజాల్వ్ చేసే ఒక టీచర్ ఉండుంటే అసలు మాకు అసలు ఆ డైలాగే ఉండేది కాదు. ఆ టీచర్ ఏం చెప్పి ఉండొచ్చు, ఓకే అమ్మ అప్పుడు జరిగిపోయింది, ఇప్పుడు జరిగిపోయింది, ఇంత ఇండిపెండెన్స్ వచ్చి అంత ముందుకెళ్ళాక 1500లో జరగటం వేరు, 1990లో జరగటం వేరు కదా, దాని గురించి 2024లో జరగటం ఇంకా వేరు కదా. సో అని చెప్పుండే వాళ్ళు ఒక టీచర్ ఉండుంటే. ఆ స్పేసెస్ లేవు.
why do people basically believe narrative rather than data? ఒక పక్కన మనం ఏమంటామంటే లైక్ వీఆర్ ఎడ్యుకేటింగ్ లైక్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అంటాము, బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ నెరేటివ్స్ రాదర్ దాన్ డేటా, బికాస్ ఐ హ్యావ్ ఎ ఫాలో అప్ ఎగ్జాంపుల్ యాజ్ వెల్. సో ఫస్ట్ ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ, లైక్ వై డూ పీపుల్ బిలీవ్? నెరేటివ్ కన్వీనియంట్. గాట్ ఇట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతలందరూ గొప్పోళ్ళు అనేది నేరేటివ్. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు డేటా ఏమంటుంది, నీకు ఎంతమంది తాతలు? ఫస్ట్ క్వశ్చన్, ఆ తాతలు ఏమి చేసేవాళ్ళు, గాట్ ఇట్, గొప్పతనాన్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు గాట్ ఇట్. అంటుంది. పోయింది మొత్తం. సో నాకు మేబీ ఉన్నది ఇద్దరు తాతలు. అంతే. ఒక తాత కారణంగా చేశారు, ఒక తాత ఇంజనీర్గా చేశారు. గాట్ ఇట్. ఇప్పుడు ఓకే, అందులో గొప్పతనం ఏంటి? ఓకే మేబీ ఇంజనీర్. ఓకే, ఇంజనీర్ అంటే ఏదో Correct. చేశాడు, కారణం అంటే ఊరికేదో చేశాడు. గొప్పతనాన్ని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు? డన్. సో మనకి అలా అప్రోచ్ అవటం లైఫ్ చాలా కష్టం, అంత ఆబ్జెక్టివ్గా ర్యాషనల్గా. దానికన్నా అస్సలు ఇండియా అతి గొప్పది, ప్రపంచంలో మనకన్నా ఇంకో విశ్వగురువు లేడు, అసలు చారిత్రకంగా అప్పుడే మేము ఏరోప్లేన్ కనిపెట్టేసాం, అప్పుడే సర్జరీ చేసాం, ఈజీ నేరేటివ్. అదే మీరు వెళ్ళి ఓకే ఏం సర్జరీ చేశారు, ఏ బాడీ పార్ట్కి, ఎందుకంటే సర్జరీలో వేల రకాల సర్జరీలు ఉన్నాయి. గాట్ ఇట్. ఏ సర్జరీ చేశారు, అందులో ఏరోప్లేన్లో ఎగ్జాక్ట్లీ ఏ పార్ట్ని కనిపెట్టారు. గాట్ ఇట్. ఇట్ గెట్స్ డిఫికల్ట్. బికాస్ మన రీసెంట్ ఏపీ ఎలక్షన్స్లో అనుకుంటా, లైక్ బిఫోర్ ఎలక్షన్స్ దేర్ వాజ్ వైరల్ న్యూస్ దట్ స్ప్రెడ్. అంటే ఎట్లా అయిందంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ సిబిఎన్ గారు వస్తే కనుక మనకు అమ్మఒడి అనే కాన్సెప్ట్ని తీసేస్తారు అనేది ఒక నెరేటివ్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ అది ఎట్లా అయిపోయిందంటే లైక్ ఎవ్రీ వన్ లైక్స్, కమెంట్స్, రీషేర్స్ అన్నీ జరుగుతున్నాయి. బట్ లేటర్ పార్ట్ టీడీపీ హస్ గివెన్ ఏ అఫీషియల్ స్టేట్మెంట్ దట్ వీఆర్ నాట్ చేంజింగ్ దిస్. కానీ ఆ టైంకే ఇప్పుడు ఆ నెరేటివ్ ఎలా వెళ్ళిపోయిందంటే ఇంకా మీకు అమ్మఒడి రాదు, మీకు వచ్చే డబ్బులు కూడా రాగిపోతాయి. బట్ ఇక్కడ ఏమైంది, లైక్ ఆఫ్టర్ దే గివెన్ ద స్టేట్మెంట్ దట్ వీఆర్ నాట్ కంప్లీట్లీ క్లోజింగ్ ఇట్ బట్ ఇట్ విల్ కంటిన్యూ అని. బట్ ఈ టైంలో ఆల్రెడీ ఇక్కడ పార్టీకి అనేది ఒక టైప్ ఆఫ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది మెల్లిగా బికాస్ ఆఫ్ దిస్ నెరేటివ్. సో దీన్ని మీరు ఎలా అంటారు? డూ యూ థింక్ దట్ సోషల్ మీడియా ఎస్పెషల్లీ హ్యాస్ చేంజ్ ద ఓవరాల్ పొలిటికల్ స్పేస్ అని అనుకుంటారా? చేస్తాను, కంప్లీట్గా చాలా సబ్స్టాన్షియల్గా చేస్తుంది. బట్ ప్రతి పార్టీ కాన్షియస్లీ దాన్ని ట్రైన్ కూడా చేస్తున్నారు. అంటే ప్రతి పార్టీకి ఒక సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది. సో ఒక నేరేటివ్ కావాలంటే సెకండ్స్ లో పుష్ చేయగలిగిన కెపాసిటీస్ ని పార్టీస్ బిల్డ్ చేసుకుంటున్నాయి. అమ్మఒడి ఉంచరా దానివల్ల లాస్ట్ మినిట్ ఎలక్షన్ చేంజ్, రిజల్ట్ చేంజ్ అవటం అనేది అట్లీస్ట్ మనం నేషనల్ ఒక బ్రాడ్ యూనివర్సల్ పర్స్పెక్టివ్లో చూస్తే చాలా చిన్నది. కానీ ఇక్కడ రైట్స్ జరుగుతున్నాయి, ఆర్ ఇక్కడ ఒక హిందూ ఇంటిని తగలబెట్టేశారు అంటే అందరూ ఇక్కడికి వచ్చేయండి అని ఒక మెసేజ్ వెళ్తే దానివల్ల కమ్యూనల్ రైట్స్ జరిగిన ఇష్యూస్ ఐ థింక్ వెస్ట్ బెంగాల్ కూడా చూసాం, ముజఫర్పూర్ వైలెన్స్, అలాగే నార్త్ ఈస్ట్ ఢిల్లీ రైట్స్ చూసాం. సో సోషల్ మీడియా ఎందుకంటే ఇందాక అన్నట్టు ఇదే ఇప్పుడు ఒకవేళ ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి, రైట్స్ గురించి మాట్లాడడానికి ఒక పబ్లిక్ లీడర్ ఉండి ఆ లీడర్ దాని నుంచి మాట్లాడగలిగాడు అనుకోండి, ఆ రైట్ యొక్క ఎనర్జీ డిస్పేట్ అయిపోతుంది. ఆ లీడర్స్ అందరినీ మనం నోర్లు మూయించేసి ఆ స్పేసెస్ అన్నిటిని షట్ డౌన్ చేసేస్తే ఇంకా పీపుల్కి వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా కన్జ్యూమ్ చేయడానికి మిగిలిన స్పేస్ వాళ్ళ సోషల్ మీడియాని. ఓకే, ఎందుకంటే అది పర్సనల్. నా మొబైల్ ఫోన్ నా కంట్రోల్లో ఉంది, నా ప్రపంచం కదా అది. నేనేం మాట్లాడతాను, నేనేం ఆలోచిస్తాను అన్ని నా ఫోన్కి, ఇట్స్ లైక్ ఏ పార్ట్ ఆఫ్ మై బాడీ. సో అంతగా ఫోన్ నన్ను కంట్రోల్ చేస్తున్న టైంలో ఎటువంటి రీజనబుల్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం నుండి లేనప్పుడు ఎంతో డేంజరస్ వైలెన్స్కి తావుంది. సో సోషల్ మీడియాకి ఆ పవర్ ఉంది, దాన్ని వైజ్గా నాకు తెలిసి మనం వాడలేం. ఎందుకంటే హ్యూమన్ హిస్టరీలో ఏ టెక్నాలజీని వైజ్గా వాడినట్టు ప్రూఫ్ లేదు. సో వాట్ ఈస్ దట్ వన్ trap or the narrative that politicians basically use to get the attention of the voters? For example,
when especially data fails. So again, I'll come to an example. మన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా, సో మనకు తెలిసింది ఏంటంటే లైక్ ఇంటర్నెట్లో స్ప్రెడ్ అయింది, నైట్ సివిఎన్ గారిని అరెస్ట్ చేశారు. లైక్ దానివల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్ ఏం చేశాయి అంటే దే స్ప్రెడ్ లైక్ యూత్ జీవితంతో ఆడుకున్నారు, ఈ పార్టీ యూత్ జీవితంతో ఆడుకుంది అని చెప్పేసి ఒక నెగటివ్గా స్ప్రెడ్ చేశారు. బట్ దేర్ పీపుల్ ఆర్ నాట్, పీపుల్ డజంట్ కేర్ అబౌట్ ద డేటా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ అవ్వచ్చు, సబ్ కాంట్రాక్టింగ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి మనకి. బట్ ఇక్కడ కూడా డేటాని, ఈవెన్ దో వీ హ్యావ్ ద డేటా, పీపుల్ ఆర్ స్టిల్ ఫోకస్డ్ ఆన్ నెరేటివ్స్. అండ్ ఈవెన్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ రామ్ మందిర్ కేస్ ఆల్సో కూడా తీసుకోండి మీరు. డెవలప్మెంట్ ని మానేసి లైక్ దే జస్ట్ స్టార్టెడ్ అ ప్రొపగండా సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద రామ్ మందిర్ అనేసి చెప్పారు. దాని నుంచి ఎంటైర్ థింగ్ గాట్ చేంజ్. పీపుల్లో ఉన్నట్టుండి హిందుత్వ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో ఇన్ దీస్ బోత్ కేసెస్ మీరు తీసుకుంటే దెర్ ఇస్ అ నెరేటివ్ ట్రాప్, ఆర్ వాట్ ఇస్ దట్ నెరేటివ్ ట్రాప్ దట్ బేసికలీ పొలిటీషియన్ యూస్ టు గెయిన్ ద అటెన్షన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ ఐడెంటిటీ. సో ఉత్త ఎమోషన్, సింపతి క్రియేట్ చేసే ఎమోషన్ ఒక్కటే సరిపోదు, అది వర్క్ అవుతుంది ఓకే చిన్న చిన్న ఇన్స్టెన్సెస్ లో. బట్ ఆ ఎమోషన్ కి ఐడెంటిటీని యాడ్ చేసామంటే, అంటే సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరైనా వచ్చి మనల్ని కొట్టేయచ్చు అన్నాం అనుకోండి, అది ఎమోషన్. ఓకే, అందరూ అలర్ట్ అవుతారు. హిందువులందరూ జాగ్రత్తగా ఉండండి, మనం మన మన చుట్టూ వేరే వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది అన్నారనుకోండి, ఐడెంటిటీ ప్లస్ ఎమోషన్. జస్ట్ ట్రంప్ చేస్తాను కూడా అదే. అమెరికన్స్ మన ఏంటిది, వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు తీసుకుంటున్నారు కాదు, వేరే వాళ్ళు వచ్చేసి అమెరికన్స్ ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. సో ఇప్పుడు అమెరికాలో యంగ్స్టర్స్ బాగా చదువుకోండి, ఉద్యోగాలు మీకు రావడం కష్టం, ఇది ఫియర్. అమెరికాలో యంగ్స్టర్స్ బాగా చదవండి, కష్టపడండి, ఎందుకంటే మెక్సికన్స్, ఆఫ్రికన్స్ వచ్చేసి మన ఉద్యోగాలన్నింటినీ దోచుకుంటున్నారు. ఇందులో డోంట్ యూ థింక్ దట్ లైక్ హీ ఈస్ డెవలపింగ్ హిస్ ఓన్ కంట్రీ? అంటే దేర్ కెన్ ఆల్వేస్ బి దట్ డిబేట్, ఎస్పెషల్లీ అమెరికా కంటెక్స్ట్ లో దాన్ని ఎందుకు ఎక్కువ మంది అపోజ్ చేస్తారంటే, అఫ్ కోర్స్ హీ నీడ్స్ టు డూ దాన్, నో టు. అమెరికా విషయంలో ఏంటంటే అది ఎవరి కంట్రీ అనేది పెద్ద డిబేట్, బికాస్ అమెరికా ఈజ్ ఎవ్రీ వన్స్ కంట్రీ. అక్కడ అసలు ఫస్ట్ ఉన్నది వేరే వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి రెడ్ ఇండియన్స్ తో వార్ చేసుకుని వచ్చి సెటిల్ అయ్యారు. తర్వాత ఎంతో మంది ఏషియన్స్ కాంట్రిబ్యూట్ చేశారు, ఎంతో మంది జ్యూస్ ఉంటారు. అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఎవ్రీ వన్. అందుకని అమెరికాలో ఒక థ్రైవింగ్ డెమోక్రటిక్ ఎకానమీ బిల్డ్ అవ్వగలిగింది. అందుకని అమెరికా విషయంలో ఇది నా నేషన్ అంటే అందరికీ సర్ప్రైజ్ చేస్తుంది అవన్నీ. అండ్ వెన్ రిలీజియన్ మిక్స్ విత్ పాలిటిక్స్, సో డిడ్ యూ సా ఎనీ సైకలాజికల్ ఎఫెక్ట్ దట్ హ్యాపెన్స్ ఆన్ పీపుల్, బికాస్ యూ వర్క్ ఆన్ గ్రౌండ్ కదండి. సో ఈ రిలీజియన్ ప్లస్ పాలిటిక్స్ మిక్స్ అయినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ దట్ సైకలాజికలీ దట్ పీపుల్ విల్ గెట్ ట్రిగర్డ్ టు? 10 years బ్యాక్ కి లాస్ట్ 5 years కి చాలా డిఫరెన్స్. మేబీ 14 to 19 కూడా అలా లేదు, కానీ పోస్ట్ 1920 తర్వాత ఆర్టికల్ 370 తీసేయటం, సిఏ, ఎన్ఆర్సి అదంతా జరిగిన తర్వాత సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇంట్లోనే ఐఎమ్ ప్రో బీజేపీ ఆర్ యాంటీ బీజేపీ లెవెల్. లైక్ ఇది వరకు కూడా కొట్టినేవాళ్ళు, నేను రాజశేఖర రెడ్డి సపోర్టర్ని, నువ్వు బాబు సపోర్టర్వి అన్నట్టు ఉండేవి ఇది వరకు కూడా ఫ్యామిలీస్ లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ ట్రెడిషన్ బేస్డ్, ఎందుకని హిందువులు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా చెయ్యాలి కదా అని ఆడవాళ్ళకి చెప్పటం, ఇవంతా కొత్తగా వినిపిస్తున్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇది పైన సర్ఫేసే. ఒక్కసారి సర్ఫేస్ స్క్రాచ్ చేసేసి ఓకే ఓకే అని వాళ్ళతో ఎంగేజ్ అయితే మళ్ళీ పీపుల్ అలాగే ఉన్నారు. అంటే కోర్ గుడ్నెస్, వాల్యూస్, ఫండమెంటల్స్ ఉన్నాయి, బట్ పైన లేయర్ ఆఫ్ పొలిటిసైజేషన్ ఉంది చూడండి, అది బాగా హార్డెన్ అయిపోయింది. ఇది వరకు ఆ పై లేయర్ లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండేది, ఇప్పుడు అసలు దేర్ ఇస్ నో రూమ్ ఫర్ ఇట్. అండ్ ఇది చెప్తున్నప్పుడు నాకు ఇంకొక కూడా గుర్తొచ్చింది. లైక్ మై ఫాదర్ వర్క్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సో హీ వెంట్ ఫర్ కార్గిల్ వార్ అండ్ ఆల్. సో అక్కడ ఏంటంటే లైక్ వెన్ హీ కేమ్ బ్యాక్ నన్ను అడిగాను అనమాట, లైక్ డూ యూ రియలీ థింక్ దట్ వార్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గాన్ ఈస్ రియలీ నీడెడ్? అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే రియల్లీ either the Pakistan army or not the Indian army, they don't support for war.
but somehow they have been instructed to go and do the war. So do it, and then like ఇందులో కూడా like lot of elements come into picture, region, religion, political and all. So ఇది కూడా like something like I just want to Correct. tell it in front of the thing. And Yeah. now coming to the women in power, even though we have this mahila mandals avvachu, like women welfare associations avvachu, people are giving lot of opportunities to women, but ideally బట్ సీట్స్ ఎమ్మెల్యే సీట్స్ అవ్వచ్చు, ఎంపీ సీట్స్ అవ్వచ్చు వెరీ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఎలొకేట్ చేస్తారు? లైక్ దే ఓన్లీ హ్యావ్ ఉమెన్ యాజ్ అ స్ట్రాటజీ ప్లేయర్ ఇన్ ద బ్యాక్ ఎండ్. అసలు ఫస్ట్ పార్టీస్లో పాలిటిక్స్లో ఉమెన్ అంతగా ఉండరు. ఓకే, అంటే చాలా తక్కువ. బట్ ఉద్యమాల్లో ఈ ర్యాలీల్లో మాత్రం ఉమెన్ కావాలి. ఎందుకంటే ఉమెన్కి అసలు పవర్ షేర్ చేయరు. ఇట్స్ నాట్ ఈజీ. చాలా పవర్ ఉంటుంది కదా పాలిటిక్స్ లో. అంటే విజిబిలిటీ, మనీ, సొసైటీలో ఒక స్టేటస్, అది ఎవరికి షేర్ చేయడానికి ఇష్టపడరు. అసలు ఉమెన్ కి అయితే అస్సలే షేర్ చేయరు. సో రూమ్ లో 5 men 1 woman ఉంటే ఫస్ట్ టు గెట్ అవుట్ ఈస్ దట్ ఉమెన్. 5 కలిసి ఫస్ట్ ఆమెను పుష్ చేస్తారు. తర్వాత 5 men లో లోవర్ కాస్ట్ మెన్ నెక్స్ట్. ఆ తర్వాత వాళ్ళకన్నా సమ్వేర్ మిడ్ లెవెల్ కాస్ట్ నెక్స్ట్ పోతారు. ఆ తర్వాత మిడ్ లెవెల్ క్లాస్ మెన్ అంటే లెస్ ఎర్నింగ్ మెన్ పోతారు. చివరికి మిగిలేదు ఏంటంటే అప్పర్ కాస్ట్ ఆర్ డామినెంట్ కాస్ట్, హై క్లాస్ అంటే మోర్ మనీ మేల్ మిగులుతాడు అన్నమాట. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సో ఉమెన్ కి అసలు ప్లేస్ లేదు. బట్ స్టిల్ దే టేక్, ఐ మీన్ ఉమెన్ వోట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఉమెన్ కి ఇప్పుడు ఆ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఉమెన్ కి ఓకే నేను ఉమెన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలోనే చూడండి, మా నాన్నగారు, మా అమ్మ, మా మామయ్య, అత్తయ్య అందరూ కూర్చుని వీళ్ళు బాబు ఇట్లా ఆ పథకం ఇట్లా, ఇక్కడ రోడ్ పడింది, ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్, అక్కడ అవుటర్ రింగ్ రోడ్, క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు అనుకో, మన అమ్మ వాళ్ళ అబ్బా చెత్త పాలిటిక్స్ అని పక్కకి వెళ్ళిపోతారు. అవునా కదా? సో వీళ్ళు అసలు ఎంగేజ్ అవ్వరు ఆ పాలిటిక్స్ లో. వీళ్ళకి ఎంతసేపుకి పాలిటిక్స్ ఏంటి, మా పిల్లలు ఇళ్ళకి సేఫ్గా వస్తున్నారా, వాటర్ రావట్లేదు ఏం పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, ఇక్కడ డ్రైనేజ్ చూడండి ఎలా ఉంది ఏం పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. సో నా ఇష్యూస్ వాళ్ళ ఇష్యూస్ వేరు అనే కాన్షియస్నెస్ ఉమెన్కి మధ్య పెరిగింది గత కొన్నేళ్లుగా, థ్యాంక్స్ టు డెవలప్మెంట్, కాన్వర్జేషన్స్, మూవ్మెంట్, దీనివల్ల. సో అందుకని ఇప్పుడు స్పెసిఫిక్గా ఉమెన్ రీచ్ అవ్వాల్సి వస్తుంది. ఇది వరకు ఏంటి, మ్యాన్కి రీచ్ అయితే అతను ఎవరికి చెప్తే వాళ్ళ అతనికి వెళ్ళి గుద్దేవాళ్ళు. ఇప్పుడు అసలు అదే లేదు. సో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దేర్ మెన్ సే. సో దిస్ ట్రిగర్స్ మై అనదర్ క్వశ్చన్, ఆర్ ఉమెన్ రేషనల్ ఓటర్స్ ఆర్ ఎమోషనల్ ఓటర్స్? ఎనీ ఓటర్ ఇస్ ద సేమ్. పెద్దగా మేల్ ఫీమేల్ అని చెప్పలేం, కానీ ఇష్యూస్ బేస్డ్ గా వేయటంలో ఐ వుడ్ సే ఉమెన్ ఆర్ బెటర్ అండ్ మోర్ రేషనల్ దాన్ మెన్. గాట్ ఇట్ మ్యామ్. లైక్ when it comes to the political meetings, సభలు పెడుతుంటారు కదా, how does political analyst or political strategist role plays? Like will they decide like what to speak, like how much emotions plus how much facts need to be spoken on the stage అనేది, like will these people decide? Of course. So how that will happen? సో ఇప్పుడు మీటింగ్ అంటే ఏంటి మీ దృష్టిలో? ఓన్లీ స్పీచ్? Yeah, I mean బట్ మీటింగ్ అంటే 10 things, దానిలో స్పీచ్ ఒక కాంపోనెంట్. కరెక్ట్. సో మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఆ జరిగిన ప్లేస్లో ఎంతమంది వచ్చే దానికి అనుకూలంగా జంక్షన్ లో ఉంది, అండ్ అది మన స్ట్రాంగ్ ఏరియానా మన వీక్ ఏరియానా, మీటింగ్ ఎక్కడ పెడుతున్నాము, నెక్స్ట్ అక్కడ ఇది వరకు మనం చేసిన ప్రామిస్లు ఏంటి, దాని గురించి మనం ఏం చూపించుకోవచ్చు, అక్కడ లోకల్ స్ట్రాంగ్ లీడర్స్ ఎవరు, వాళ్ళని స్టేజ్ మీద మనం ఎలా ప్రొజెక్ట్ చేయాలి, సో స్టేజ్ మీద ఎవరు కనిపించాలి, ఎవరు ఏ ఆర్డర్లో కూర్చోవాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి, ఎవరెవరితో మాట్లాడించాలి, ఎవరితో మాట్లాడించకూడదు, లీడర్ మాట్లాడితే అందులో ఎంత కాంపోనెంట్ మన గురించి చెప్పుకోవడం ఉండాలి, ఎంత కాంపోనెంట్ అపోనెంట్ అటాక్ ఉండాలి. సో ఆల్ ఆఫ్ దిస్, అండ్ ఇదంతా మీడియాకి ముందరే చెప్తాం. ఆ మీటింగ్ వెనకాల బ్రాండింగ్ ఎలా ఉండాలి, స్టేజ్ ఎలా ఉండాలి, లైటింగ్ ఎలా ఉండాలి, ఆ బ్రాండింగ్ అంతా ఎలా ఉండాలి, ఎంతమంది జనాలు రావాలి ఆ మీటింగ్కి, దానికి తగ్గ వెన్యూ ఎలా ఉండాలి, ఆ వెన్యూని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి. సో దీనంతటికి ముందర సోషల్ మీడియాలో మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, తర్వాత ఇదంతా మళ్ళీ సోషల్ మీడియాలో డ్రోన్ షాట్స్ ఎట్లా తీయాలి. సో మీటింగ్ అంటే 10,000 థింగ్స్.
సో Okay. దీనిలో స్ట్రాంగ్ లోకల్ లీడర్స్ ఉన్నారనుకోండి, పార్టీ అంటే గుడ్ పార్టీస్, గుడ్ ఓల్డ్ పార్టీస్ కి అసలు ఇవన్నీ అట్లా లైక్ కేక్ వాక్ లాగా చేసే లీడర్స్ ఉంటారు. స్ట్రాటజిస్టులు వాళ్ళ ముందర నథింగ్ అసలు. అంటే నేను అట్లీస్ట్ అలాంటి లీడర్స్ ఎంతో మందిని కలిసాను టీడీపీలో. లైక్ వాళ్ళకి అసలు వెన్నతో పెట్టే విద్య అంటారు చూడండి. ఇంత పెద్ద ఈవెంట్ మనకేమో అసలు బాబోయ్ అలా జరుగుతుంది అనిపిస్తుంది, బట్ చిల్లగా అట్లా రిలాక్స్డ్ గా ఉంటారు అనమాట. కానీ స్ట్రాటజిస్ట్ ఏంటంటే వాళ్ళు ఈజీగా చేసేదాన్ని కొంచెం స్ట్రక్చర్డ్ గా ఏది మిస్ అవ్వకుండా చేద్దాం అనేలాగా పుష్ చేస్తారు. సో మోర్ స్ట్రాటజిస్ట్ వాళ్ళకి వాల్యూ ఎడిషనే కానీ నిజమైన వాల్యూ ఆ కార్యకర్త లీడర్సే. ఓకే. స్ట్రాటజిస్ట్ రోల్ తక్కువ ఈజ్ లైక్ మోర్ బ్రింగింగ్ ఇట్ టుగెదర్ అనండి. వాళ్ళు బిల్డ్ చేసేస్తారు, యు మేక్ ఇట్ ఎ నైస్ ప్యాకేజ్. సో మ్యామ్, when you went to the ground level and when you start speaking with people, what is that one thing that surprised you, especially when you were speaking with women voters? Is there any surprising moment that came across you? ఒక ఆవిడ, నేను 2022లో ఫీల్డ్కి వెళ్ళాను, జిఐ అంట. ఓకే. ఆ ఇంటెలిజెన్స్కి వెళ్ళినప్పుడు ఐ థింక్ అరౌండ్ తిరుపతి ఆర్ చిత్తూరు. మామూలుగా మేము వెళ్తున్నాం వెహికల్లో, పొలంలో పనులు చేసుకుంటున్నారు, జస్ట్ కార్ ఆపేసి మేము వెళ్ళిపోయాం ఊరికే మాట్లాడడానికి. ఫస్ట్ ఆవిడ భయపడ్డారు, మేము ఏమన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో వీళ్ళు ఇట్లా కార్ ఆపుకుని వచ్చారు అని. కాసేపు అక్కడే ఆవిడతో కూర్చుని కబుర్లు చెప్పి అయిపోయాక ఆవిడ ఒక మాట అన్నారనమాట, అమ్మ మీరు ఎన్ని పథకాలైనా తండి, అది పైన ఐస్ క్యూబ్ లాగా ఉంటే మా దగ్గరకు వచ్చేటప్పటికి చుక్కలే మిగులుతున్నాయి అని. నేను ఆ ఎనెక్డోట్ ఎప్పటికీ మర్చిపోలేను. అంటే ఆవిడ ఒక ఐస్ క్యూబ్ అక్కడ స్టార్ట్ అయితే మా దగ్గరికి చుక్కలు మిగులుతున్నాయని ఒక ఎనెక్డోట్ చెప్పగలగటం. అండ్ ఆవిడ యాక్చువల్లీ తెలుగు పర్సన్ కూడా కాదు, ఆమె తమిళనాడు నుండి వాళ్ళ సిస్టర్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు కొన్ని లైక్ టూ జనరేషన్స్ ముందర. సో ఆమె సగం తమిళ్ సగం తెలుగు మాట్లాడుతున్నారు. మేము అడిగేది కూడా పూర్తిగా అర్థం కావట్లా. వాళ్ళ కాస్ట్ కూడా దళిత్ కూడా కాదు, లైక్ మహాదళిత్ అనమాట, లైక్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అనమాట. విత్ ఇన్ ఎస్సీస్ ఆల్సో బాగా వెనకబడిన వర్గం వాళ్ళు. వాళ్ళ ఇళ్ళు కూడా ఊరు చివరిలో ఉంటాయట. అసలు వాళ్ళ పిల్లలకి యాక్సెస్ లేదు, స్కూల్కి వెళ్ళాలంటే నడిచి వెళ్ళాలి. బట్ మన దృష్టిలో ఒక అగ్రికల్చర్ వర్కరు, ఇంత వెనుకబడిన వర్గం, ఇంత వెనుకబడిన కుటుంబానికి చెందిన ఆవిడ, బట్ ఆవిడ ఎంత విజ్డమ్ ఉందో చూడండి. సో అసలు ఐ మీట్ మెనీ సచ్ విమెన్. అండ్ ప్రతిసారి నాకు విమెన్ చాలా ఓపెన్ గా అనిపిస్తారు ఒక డైలాగ్కి, ఒక మ్యాన్ కంటే. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడేటప్పుడు మెన్కి ఆల్రెడీ పొలిటిసైజేషన్ బాగా అయిపోయింది. ఫస్ట్ వినరు, ఫస్ట్ మాట్లాడతారు. సో ఒక 15-20 నిమిషాలు మెన్ని మాట్లాడినిచ్చేస్తే అప్పుడు వాళ్ళు మన స్పేస్, ఒక డైలాగ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. బట్ ఉమెన్ అలా ఉంటారు, నాకు తెలియదేమో నేను నేర్చుకోవాలి అన్న వైబ్లో ఉంటారు. సో వాళ్ళతో మాట్లాడటం చాలా ఈజీ, బట్ వాళ్ళకి చాలా విజ్డమ్ ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ ఉమెన్ బీయింగ్ పొలిటిసైజ్డ్. నిజంగా నాకు ఇండియన్ పాలిటిక్స్ వాళ్ళు అసలు సబ్స్టాన్షియల్గా షేప్ చేయగలరు అనిపిస్తుంది. అండ్ ఇంకో డౌట్ మ్యామ్, నేను ఒక న్యూస్లో ఇది చాలా వైరల్ అయింది. మన జగన్ సీఎం అవ్వక ముందు పీకే, లైక్ హీ వాజ్ సపోర్టెడ్ బై పీకే కదా. సో దెర్ వాస్ వన్ వీడియో, ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు, వెన్ హీ వెంట్ ఇంటూ వన్ రూమ్ అలాంగ్ విత్ పీకే, ఎవ్రీ వన్ స్టార్టెడ్ కాలింగ్ హిమ్ యాజ్ సీఎం 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 అని. దాని తర్వాత లైక్ హీ బికేమ్ సీఎం. బట్ ఆల్రెడీ అవ్వక ముందే ఎలా తెలిసింది, లైక్ హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, లైక్ జస్ట్ టు ట్రిగర్ ద పీపుల్స్ మైండ్ దట్ హీఈస్ అ సీఎం, సో దట్ ఆటోమేటిక్గా లైక్ పీపుల్ ఆర్ డ్రివెన్ టు దట్ అని. అయి ఉండొచ్చు, నేను ఆ వీడియో చూడలేదు, ఎగ్జాక్ట్గా మాట్లాడలేను. బట్ అట్లాంటివి చేయొచ్చు, చెప్పలేను. అండ్ ఇంకోటి, నౌ డేస్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ ఈక్వల్లీ బిహేవింగ్ యాజ్ జర్నలిస్ట్. వాళ్ళకి ఫ్యాక్ట్స్ అనేది తెలీదు, జస్ట్ ఒక 3 minutes వీడియో ఒకటి రికార్డ్ చేసేయడము, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి దే ఆర్ మేకింగ్ ఇట్ వైరల్. సో డూ యూ ఫోర్సీ ఎనీ డేంజర్ ఇన్ దిస్? ఒకవైపు డేంజర్ అనిపిస్తుంది, ఒకవైపు ఆపర్చునిటీ అనిపిస్తుంది. డేంజర్ ఏంటంటే ఇవి ఎక్కడ ప్రజలు నమ్ముతారు అని, బట్ ఆపర్చునిటీ ఏంటంటే ఓకే ఇంతమంది మాట్లాడగలిగే స్పేస్ సోషల్ మీడియా ఇస్తుంది కదా. పీపుల్ కూడా చాలా స్మార్ట్ అయిపోయారు. ఒక 2-3 వీడియోలు పెట్టగానే అబ్బా సర్లే ఈ ఛానల్ని ఎవరు కొనేసారో కూడా పీపుల్ చెప్పేయగలరు. సో దే ఆర్ వెరీ స్మార్ట్.
సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మోర్ పీపుల్ టు కమ్. ప్రతి సైడ్ చెప్పనివ్వండి, ఎంత చెప్తే అంత మంచిది కదా. లెట్ ద ఫ్యాక్ట్స్ కమ్ అవుట్, సమ్మన్ విల్ డిసైడ్. బట్ అబద్ధాలు ఉంటున్నాయి అనేది కూడా వాస్తవం. నేను ఈ మధ్య 1-2 అలాంటి వీడియోస్ చూసాను. అవుట్ రైట్ అబద్ధాలు అనమాట అసలు. ఇంకా ఐ డోంట్ నో, మేబీ ప్లాట్ఫామ్స్, రెగ్యులేషన్స్. So especially like when it comes to AP politics, what is that one thing you see that is AP politics is different from other South Indian states? ఇప్పుడు కరెంట్ ఏపీ సిచ్యువేషన్ చెప్తాను. ఎక్స్ట్రీమ్లీ బాధాకరమైంది ఏంటంటే 3 పార్టీస్ సెంటర్కి గులాంగిరి చేస్తున్నాయి. అసలు ఏ పార్టీ సెంటర్ని ఒక విషయంలో విభేదించట్లేదు. ఒక హెల్దీ ఫెడరల్ వ్యవస్థ అనేది ఎలా ఉండాలి అంటే సెంటర్కి స్టేట్కి మధ్య ఐ గివ్ యూ టేక్ ఉండకూడదు. కరెక్ట్. యూఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. లేకపోతే ఫెడరల్ వ్యవస్థ జస్ట్ అఫ్ కోర్స్ స్ట్రాంగ్ సెంటర్, బట్ అట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ స్టేట్స్. ఇంకా మీరు మాకు ఇవ్వాలి అంటే మేము మీ దగ్గరకు వచ్చి ప్రతిసారి మిమ్మల్ని అడగాలి అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయటం చాలా బాధగా అనిపిస్తుంది. తమిళనాడులో స్టిల్ ఒక నేషనల్ లెవెల్ ఇష్యూస్ మీద డిబేట్ ఉంది, కేరళలో జరుగుతుంది, కర్ణాటకలో నేషనల్ ఇష్యూస్ మీద జరుగుతుంది, తెలంగాణలో అయితే అఫ్ కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జరుగుతుంది. అసలు ఏపీలో చూడండి, ఎంతసేపుకి మనకి రింగ్ రోడ్ 500 కిలోమీటర్స్ అయ్యాలా, 5,000 కిలోమీటర్స్ అయ్యాలా, 50,000 crores అయ్యాలా, ల్యాండ్ పూలింగే, ఎంతసేపుకి మనమే కానీ అక్కడ అసలు సెంటర్ నుండి అన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎన్నో క్రైసిస్ జరుగుతున్నాయి. వాటి గురించి అసలు ఒక ఒపీనియన్ చెప్పడం కానీ, ఒక డిఫరెంట్ క్వశ్చన్ రేజ్ చేయడం కానీ ఏమీ జరగట్లేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు పవర్లో ఉన్న 2 పార్టీస్ వాళ్ళతో అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఫైన్. మరి వైఎస్ఆర్సీపీ ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడుతున్న వల్ల అకేషనల్లీ షర్మిల గారు మాట్లాడతారు, బట్ ఆవిడ కూడా రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద వాయిస్ రేజ్ చేయట్లేదు. అండ్ ఇంకోటి మ్యామ్, నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఏపీకి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసినప్పుడు లైక్ ఐ వాజ్ జస్ట్ స్పీకింగ్ విత్ లోకలైట్స్ ఓవర్ దేర్. అండ్ అందులో నాకు ఒకటి తెలిసింది, వాళ్ళు అనుకోవడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు 21 సీట్స్కి 21 సీట్స్ గెలిచారు అని చెప్పారు. ఓకే, బట్ కొంతమంది వాళ్ళు ఏం చెప్తారంటే సిన్స్ టీడీపీ పీపుల్ అక్కడ నించోలేదు కాబట్టే పవన్ కళ్యాణ్ గెలిచాడు, ఒకవేళ వాళ్ళు కనుక నించొని ఉంటే లైక్ పవన్ కళ్యాణ్ ఇది కూడా గెలిచేవాడు కాదు అని. సో హౌ డూ యూ కాంట్రాడిక్ట్ దిస్ స్టేట్మెంట్? అంటే నేను దీనిలోకి వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే నాకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను అక్కడ వర్క్ చేశాను కాబట్టి సో నేను ఈ క్వశ్చన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. బట్ వెరీ ఒక్క అబ్జర్వేషన్ అయితే ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్. టీడీపీకి స్ట్రాంగ్ గ్రాస్ రూట్ లెవెల్ వ్యవస్థ ఉంది, జనసేన ఇంకా అది ఏర్పరచుకోవాలి, ఆ ప్రాసెస్లో ఉంది. మొన్న చూశాను పవన్ కళ్యాణ్ గారి కమిటీస్ ఏర్పరచాలి అని చెప్పి, ఇంకా ఆ ప్రాసెస్ అవ్వాలి. అంటే 12 years ఆఫ్టర్ పార్టీ 2012లో 13 years ఆఫ్టర్ పార్టీ మీరు ఇంకా పార్టీ నియామకం చేయలేదంటే అది దట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ టు వర్క్ అపాన్. అండ్ వన్ థింగ్ టు అప్రిషియేట్ అబౌట్ పవన్ కళ్యాణ్ ఈస్ లైక్ he పాత ఎలక్షన్స్లో లైక్ he lost, but still he made that commitment to his party people and stability అనేది ఉంది. సో వన్ క్వశ్చన్ ఏంటి అంటే అండి, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ when it come to the politics, like why he didn't succeed and why I won't get into that. Got it. So what is one Hindutva narrative people easily trap for, like political గా వాడే హిందుత్వ నెరేటివ్ ఏంటిది which people are easily attracted and that is making them to diverse? హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది. నేను బాగా వింటోంది ఇది ఎక్కువ. నెక్స్ట్ అసలు హిందువుల్లో యూనిటీ లేదు, ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో యూనిటీ ఉండబట్టే వాళ్ళు మనం ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్నా మనల్ని తొక్కేయగలుగుతున్నారు. ఈ మధ్య గాంధీని తిట్టడం కూడా నాకు తెలిసి బిగ్గెస్ట్ హిందూ గాంధీ అంటాడు అనమాట, సనాతనీస్ అందరినీ లైన్లో నిలబెడితే ఫస్ట్ సనాతని నేనే అంటాడు. మరి అంటే లైక్ అతను స్ట్రాంగ్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు గాంధీ. సో గాంధీ విలిఫికేషన్ కూడా ఐ థింక్ is a trend. So do you think that religion is using politics or politics is using religion? Of course politics is using religion. ఎందుకంటే
ఐ థింక్ హిందూయిజం గురించి ఇక్కడ స్పెషల్గా మాట్లాడాల్సిన ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఇస్లాంని తీసుకోండి. ఈ ఇస్లాం అనేది జస్ట్ ఒక స్పిరిచువల్ రిలీజన్ కాదు. అంటే ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా ఎలా ఉండాలి, ముస్లిమ్స్ అందరికీ కొన్ని డ్యూటీస్, మీరు ఈ టైంకి లేవాలి, ఇవి చేయాలి అనే ప్రిస్క్రిప్షన్ ఇస్లాం ఇచ్చింది. బట్ హిందూయిజం హిందువులకి ఇచ్చిన డ్యూటీస్ ఏంటి? నార్మల్ పూజ, ఐ మీన్ లైక్ ఏ హిందూ టెక్స్ట్ చెప్పింది? like that, and a few things are not written in text, that it's just a tradition that we are following. సో అదే హిందూయిజంకి, ఇస్లాంకి, అదర్ రిలీజియన్స్కి డిఫరెన్స్. హిందూయిజంలో ఇదే మీరు ఇప్పుడు మీరు ఒక అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చారు కాబట్టి పూజ చేయాలని మీకు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆవిడ పొద్దున్నే 5ంటికో 6ంటికో పనికి రావాలి. లేకపోతే మా అమ్మకి ఇంటి ముందర ముగ్గు వాడలేదనుకోండి, ఆవిడకి ఇంట్లో పూజ చేసుకోలేదు. సో మరి పనిచేసే ఆవిడ హిందూనే, చేయించుకుంటున్న ఆవిడ హిందూనే, ఈవిడ పూజ చేయాలి. మరి ఆవిడ they also have that right to, బట్ పొద్దున్నే పూజ చేయాలనేది వాళ్ళకు ఉండదు, పూజ కూడా చేయకపోవచ్చు. సో హిందూయిజంలో ఎన్నో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉన్నాయి. got it, understood. సో హిందూయిజం ఎప్పుడు ఇది పద్ధతి అని అసలు ఎన్ఫోర్స్ చేయలేదు. కానీ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇదే హిందూయిజము, రైట్ హిందూయిజం ఇదే అని ఒక హిందూయిజం చెప్తున్నారు. బట్ అసలు అలా లేదు. ఇప్పుడు మతం, హిందూయిజం నమ్మని వాళ్ళు కూడా హిందూసే. మాకు దేవుడు లేడనేవాడు హిందూసే. మేము వేదం చదువుతాం అనేవాడు హిందూసే. వేదం లేదేం లేదు, నాకు మల్లమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ. సో వీళ్ళు హిందూసే. ఏది హిందూయిజం ఇందులో? పొద్దున్నే వెళ్ళి పూజ చేసి పంచగా గోచి కట్టుకొని మడిలో ఉండి ఉపవాసం చేసేది హిందూయిజమే. అసలు ఉపవాసం లేదు, నా వల్ల కాదు, 2 పూట్ల నేను పువ్వు తినాలి, నేను పని చేసుకోవాలనేది హిందూయిజమే. సో ఇది శుద్ధమైన హిందూయిజం అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. నేను అనేది ఏంటంటే అసలు శుద్ధం అశుద్ధం లేదు హిందూయిజంలో, అన్నిటికీ స్పేస్ ఇస్తుంది హిందూయిజం. ఒక్కటే హిందూ నేరేటివ్ అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సో అందుకని నాకు అనిపిస్తుంది పాలిటిక్సే ఈ రిలీజియన్ ఎక్కువ అబ్యూజ్ చేస్తుంది. న్యాచురలీ ఆ రిలీజియన్లో చాలా డైవర్సిటీ అండ్ బెటర్ థింగ్స్ ఉన్నాయి. గాట్ ఇట్. అండ్ మ్యామ్, ఇంకొక డౌట్ ఏంటంటే, మూవీలో చూపించినట్టు పాలిటిక్స్కి బయట గ్రౌండ్ లెవెల్లో జరిగే పాలిటిక్స్ వన్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఏ మూవీ అంటున్నారు స్పెసిఫిక్? లైక్ ఎనీ స్పెసిఫిక్ మూవీస్. సో ఎట్లా ఉంటుందంటే, లైక్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, if someone want to become an MLA, so it all comes with money, or నువ్వెంత రౌడీయిజం, గుండాయిజం ఇలా చూపిస్తారు మనకి. దేర్ ఆర్ సర్టన్ సదర్న్ మూవీస్ చాలా కూల్గా చూపిస్తారు. వాట్ డూ మీన్ బై హౌ డు బికమ్ ఏ పాలిటిక్స్. బట్ ఈ రెండింటికి కాకుండా మీరు చూసిన డిఫరెంట్ టాంజెంట్ ఏంటిది, లైక్ పాలిటిక్స్ అంటే? నేను ఇప్పటిదాకా ఒక పొలిటీషియన్ని మంచిగా చూపించిన సినిమా చూడాల. జనరల్లీ పొలిటీషియన్స్ని బ్యాడ్గానే చూపిస్తారు. కరెక్ట్. ఐ థింక్ నేను కలిసిన పొలిటీషియన్స్ అందరికీ చాలా గ్రేట్ స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు వెరీ హార్డ్ వర్కింగ్ పీపుల్. ఓకే. ప్రతిదీ నేర్చుకోవాలి, రియల్ టైంలో అప్డేట్ అవుతూ ఉండాలి, లేకపోతే వాళ్ళు ఓటర్స్కి అపీల్ చేయలేరు. సో ద బెటర్ సైడ్ ఆఫ్ పొలిటీషియన్స్ని ఏ సినిమాను చూపించలా. Okay. I believe there is lot of beauty in politics that cinema fails to see. ఎందుకంటే వీళ్ళందరూ బయట నుండి చూసి మురికి, కంపు, కుళ్ళు అంటారు. బట్ లోపల అసలు పాలిటిక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ అందులో తప్పులు చేస్తారు, తప్పులు చేసే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి, పవర్ ఉంటుంది కాబట్టి. బట్ ఆ పర్సన్లో ఉన్న హ్యూమన్ డైమెన్షన్, వాళ్ళలో ఉండే సెన్సిటివిటీ, వాళ్ళ స్కిల్స్, అసలు ఎక్స్ట్రాడినరీ స్కిల్ఫుల్ పీపుల్ పొలిటీషియన్స్. మీరు జస్ట్ విలేజ్ లెవెల్ లీడర్నైనా కలవండి ఒక పొలిటీషియన్. ఎంటెక్ పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా వాళ్ళతో మ్యాచ్ చేయలేదు. చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ కామన్ సెన్స్, ఒక చిన్న పని చేయించగలిగిన ఎబిలిటీస్, ఇవేమీ అసలు చదువుకున్న వాళ్ళు ఉండవు. సో ఐ హ్యామ్ ఎ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ పొలిటీషియన్స్. సినిమా చూపించేది. అండ్ ఇంకోటి మ్యామ్, ఒక స్కీమ్ని ఇప్పుడు డిసైడ్ చేస్తున్నప్పుడు, లైక్ ఎనీ పార్టీ ఒక స్కీమ్ని ప్రవేశించేటప్పుడు, లైక్ హౌ డూ దే డిసైడ్ ద స్కీమ్ని ఎట్లా డిసైడ్ చేస్తారు, స్కీమ్ నేమ్ని ఎలా డిసైడ్ చేస్తారు? అండ్ కొన్ని స్కీమ్స్ కమ్స్ విత్ మానిటరీ బెనిఫిట్స్. హౌ డూ దే డిసైడ్ లైక్ దిస్ ఇంతే మనీ పెట్టాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది? అవి జనరల్లీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, బడ్జెట్ ఉంటుంది.
ఓకే. బట్ స్కీమ్ ఏది ఉండాలి, ఏ ఏరియాని Correct. అడ్రస్ చేయాలి అనేది యూజువల్లీ టాప్ లెవెల్ డెసిజన్ మేకర్సే తీసుకుంటారు. సో చీఫ్ మినిస్టర్, కేబినెట్ లెవెల్లోనే ఉంటాయి. అక్కడే కేబినెట్ కన్నా ఎక్కువ చీఫ్ మినిస్టర్ సెంట్రిక్ గానే ఉంటాయి. వాళ్ళకి పర్సనల్ టీమ్స్ ఉండొచ్చు, మేనిఫెస్టో కమిటీస్, సర్వేస్ ఉంటాయి. అండ్ బ్యూరోక్రసీకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఏ ఏరియాస్ వీక్, ఎక్కడ యాక్ట్ చేయాలి Okay. ఏంటి అనేది. సో అలా డిసైడ్ చేస్తారు. నేమింగ్కి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదంటే బ్రాండింగ్ చేసే డిపార్ట్మెంట్స్, ఓకే. ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అది. మ్మ్. బ్రాండింగ్ అంతా జనరల్లీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. బడ్జెట్స్, ఫినాన్స్. అండ్ ఐ హావ్ లాస్ట్ 2 క్వశ్చన్స్. షూర్. ఒక క్వశ్చన్ ఏంటంటే, వెన్ యూ సీ ద టాప్ లీడర్స్ లైక్ వైఎస్ఆర్ అవ్వచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఇక్కడ కేసీఆర్ అవ్వచ్చు, దే ఆర్ ద లీడర్స్ హూ క్యాన్ యాక్చువల్లీ పుల్ ద మాబ్, కంప్లీట్లీ మాబ్ని, ఒక డిస్ట్రిక్ట్ని పుల్ చేసే కెపాసిటీ ఉంటుంది. వాట్ ఈస్ దేర్ సీక్రెట్? Like what you have observed, like what is their secret for success? ఐ థింక్ వాళ్ళకి పేషెన్స్ అనిపిస్తుంది నాకు. Got it. దే ఆర్ వెరీ పేషెంట్. అండ్ అక్కడ కష్టాలు పడి కూడా వచ్చారు. ఎందుకంటే ఒక్క విలేజ్లో లీడర్గా ఎమర్జ్ అవటమే చిన్న విషయం కాదు. జస్ట్ 1000 మంది ఓటర్లు ఉన్న ఏరియాలో వీళ్ళే మా నాయకుడు అని 1000 మంది యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా 3-4 కాంపిటీటర్స్ ఉంటారు, ఎవరి వర్గం వాళ్ళకు ఉంటుంది. Correct. సో అలా మీరు 4-5 కోట్ల మందికి లీడర్ అయ్యారంటే ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ దాటుకొని ఎంతమందిని ఆర్గనైజ్ చేసుకుంటే, సో చాలా పేషెన్స్ అండ్ ఎంపథీ కూడా ఉండాలి అనిపిస్తుంది నాకు. అంటే ఒక సమస్యని డీప్గా అర్థం చేసుకోగలిగిన ఎమోషనల్ అండ్ ఇంటెలిజెన్స్ ఎబిలిటీ, ఇంటలెక్చువల్ ఎబిలిటీ, రెండిటి కాంబినేషన్ ఉండాలి. ఎమోషనల్ ఎబిలిటీ, ఇంటలెక్చువల్ ఎబిలిటీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఆ ఉమెన్ ఉన్నారు, ఆవిడ చెప్పిన సమస్యని జస్ట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ సమస్యలాగా వినొచ్చు, ఒక మహిళా కోణంలో చూడొచ్చు ఎమోషన్. అడ్మినిస్ట్రేటివ్గా ఏమో ఓకే ఈమెకి ఎంత మనీ వస్తే ఆమె పావర్టీలోండి బయటపడుతుంది అని చూడొచ్చు, ఎంత దగ్గరగా ఆమె స్కూల్ ఉంటే బాగుంటుంది అనొచ్చు, వీళ్ళకి ఇల్లు ఎక్కడ కట్టించవచ్చు అని ఆలోచించవచ్చు, ఆ లోకల్గా ఉన్న లీడర్ని ఎలా ట్యాకిల్ చేస్తే ఆమె వెల్ఫేర్ని ఎన్షూర్ చేస్తారని పొలిటికల్గా కూడా ఆలోచించవచ్చు. సో ఈ కాంబినేషన్ అన్నీ ఉంటే ఒక ఫెంటాస్టిక్ లీడర్ వస్తారు. సో ఐ బిలీవ్ గుడ్ లీడర్స్ హ్యావ్ all these sides of intelligence, emotional, intellectual. So the common thing between all these leaders are this emotional intelligence. I believe so. I believe అది లేకుండా అవ్వడం చాలా కష్టం. And ma'am, what is that one thing women sees in politics that men basically miss to see? అలా ఏం చెప్పలేను, బట్ నేను ఇందాక అన్నట్టు విమెన్ పాలిటిక్స్ మోర్ పర్సనల్, నియర్ బై ఉంటాయి. మ్యాన్ ఢిల్లీలో పాలిటిక్స్ చూసి కూడా ఓటేస్తారు. ఉమెన్ నా చుట్టూ ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది ఎక్కువ ఉంటుంది. So they are able to see their immediate more than the distant. Acha. Whereas the man sees the distant and misses the immediate. That is why our country is like this. Oh. మనం ఇక్కడ రోడ్లు వదిలేసి అక్కడ వార్ గురించి మాట్లాడుతున్నాం. Got it. So one last question, what is that political trend that you are foreseeing in upcoming elections that every viewer should keep in mind? Identity issues ఇంకా ఎక్కువ స్ట్రెంగ్థెన్ అవుతాయి. ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్స్. సో వ్యూవర్స్ ఐ థింక్ చాలా జాగరూకతతో గమనించుకోవడం బెటరు, మనల్ని ఎవరు ఎలా ప్లే చేస్తున్నారు అనేది. బట్ హోప్ ఏంటంటే ఈ ఐడెంటిటీస్ డిజాల్వ్ అయిపోతున్నాయి కూడా. అంటే నేను వర్కింగ్ ఎంప్లాయీ, నేను ఇంత సంపాదించుకుంటున్నాను, నేను ఇక్కడ సెటిల్ అవుతున్నాను, నా కెరీర్ ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలని ఆలోచిస్తున్న వాళ్ళు కొంచెం ఎక్కువ అవుతున్నారు. నా కులం ఏమైపోయింది, నా మతం ఏమైంది అనే దానికన్నా. సో ఒక జనరేషన్ వెళ్ళే కొద్దీ ఐడెంటిటీస్ బలహీనపడుతున్నాయి అనేది నా హోప్. Sure. So with this we'll end our podcast. Thank you. Thank you so much. Really thanks for having me.